కొల్హాపుర మహాలక్ష్మి మరియు కొల్హాసురుడు బై సీతం టాక్స్ తెలుగు. ఒకప్పుడు కర్వీర్ అనే పట్టణంలో ప్రజలు భయంతో బతుకుతుండేవారు. కొల్హాసురుడు అనే రాక్షసుడు ఆ పట్టణాన్ని తన చీకటి నీళ్లతో కమ్మేశాడు. అనూహ్యమైన భయంతో ప్రజలు తమ ఇళ్లలో దాక్కున్నారు. ఆ రాక్షసుడు చాలా పెద్దవాడు, భయంకరమైన వాడు. అతని గర్జన భూమిని కూడా కదిలించేది. అతను ప్రజల నుండి ఆహార పదార్థాలను, సంపదను డిమాండ్ చేస్తూ వాటిని ఇవ్వకపోతే విధ్వంసం సృష్టించేవాడు. కర్వీరు ప్రజలు నిస్సహాయంగా మారారు. వారు తమ రక్షకురాలైన మహాలక్ష్మీదేవిని ప్రార్థించడానికి ఒక ఆలయంలో గుమికూడారు. వారి కళ్ళల్లో భయం మరియు ఆశ రెండూ ఉన్నాయి. ప్రజల ప్రార్థనలు దేవికి చేరాయి. ఆమె తన భక్తుల ఆర్తనాదాలను విని వారిని రక్షించడానికి భూమికి దిగాలని నిర్ణయించుకుంది. ఆకాశంలో ఒక దివ్యమైన కాంతి కనిపించింది. దేవి తన సంపూర్ణ రూపంలో అవతరించింది. ఆమె ప్రకాశవంతంగా మరియు శక్తివంతంగా ఉంది. ఆమె తన ఆయుధాలను ధరించి ఉంది. ఆమె రాక ప్రజలలో ధైర్యాన్ని మరియు ఆశని నింపింది. దేవి కొల్హాసురుని ఎదుర్కొంది. రాక్షసుడు ఆమె శక్తిని చూసి ఆశ్చర్యపోయి ఆమె యుద్ధానికి ఆహ్వానించాడు. వారి యుద్ధం ప్రారంభం కావడంతో ఆకాశం చీకటిగా మారింది. యుద్ధం భయంకరంగా సాగింది. దేవి తన దివ్య ఆయుధాలతో రాక్షసుడితో పోరాడింది. కొల్హాసురుడు శక్తివంతుడైనప్పటికీ ఆమె దివ్య శక్తికి అతను సరిపోలేదు. దేవి చివరి దెబ్బను కొట్టింది. కొల్హాసురుడు ఓడిపోయి నేలపై పడ్డాడు. చనిపోయే ముందు అతను ఒక వరం కోరాడు. ఆ పట్టణానికి అతని పేరు పెట్టాలని. దేవి తన కరుణతో అతని కోరికను మన్నించింది. రాక్షసుడు అంతమయ్యాడు మరియు పట్టణానికి శాంతి తిరిగి వచ్చింది. ప్రజలు దేవి విజయాన్ని జరుపుకున్నారు. రాక్షసుడి చివరి కోరికను గౌరవిస్తూ ఆ పట్టణం ఇప్పుడు కొల్హాపూర్ అని పిలువబడుతుంది. దేవి తన నివాసానికి తిరిగి వెళ్ళింది, కానీ ఆమె ఉనికి అక్కడనే ఉంది. కొల్హాపూర్ ప్రజలు ఆమెను తమ రక్షకురాలిగా పూజిస్తూనే ఉన్నారు మరియు ఆ పట్టణం ఆమె దివ్య ఆశీస్సులతో అభివృద్ధి చెందింది.